Welcome to RSK Helpline, a complete free web development platform, Mana Telugulo. Hello friends, welcome back to my new brand series of Angular authentication in Telugu. So this is video number 15. So in this class, how to generate a service for the sake of registration of a new user. ఒక న్యూ యూజర్ కోసము మనము సర్వీస్ని ఈ వీడియోలో ఎలా క్రియేట్ చేయాలో మనం డిస్కస్ చేద్దామండి. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం ఈ వీడియోలో ఏం చేస్తున్నామంటే వీఆర్ గోయింగ్ టు కనెక్ట్ దిస్ ఫ్రంట్ ఎండ్ ఫామ్, whatever is that this front end form with the back end API. మనం బ్యాక్ ఎండ్ ఏపీఐతో మనం ఈ ఫ్రంట్ ఎండ్ ఫామ్ నుంచి వస్తున్నటువంటి ఈ డేటాని మనం కనెక్ట్ చేయాలి. సో దానికోసం మనం ఏం చేస్తున్నామంటే మనం ఒక కొత్త సర్వీస్ని మనం జనరేట్ చేస్తున్నాం ఇప్పుడు. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ సర్వీస్లో ఏం చేస్తామంటే మనం హెచ్టిటిపి కాల్స్ని సెండ్ చేస్తాం. సో బ్యాక్ ఎండ్కి డేటా మోంగోడిబిలో మనకు స్టోర్ అయ్యేదానికి మనము హెచ్టిటిపి కాల్స్ యూస్ చేస్తాం. కాబట్టి ఎప్పుడైతే సరే గుర్తుపెట్టుకోండి, హెచ్టిటిపి కాల్స్ మనం యూస్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మనకు కావాల్సిన మాడ్యూల్ ఏంటి, హెచ్టిటిపి క్లయింట్ మాడ్యూల్ మనకు ఖచ్చితంగా కావాలి. కాబట్టి మనం విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ మనకి app.module.ts ఓపెన్ చేసుకోండి ఫైల్. సో ఇందులో మనం ఏం చేస్తామంటే మన హెచ్టిటిపి క్లయింట్ మాడ్యూల్ మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను ఇక్కడ దీన్ని హెచ్టిటిపి క్లయింట్ మాడ్యూల్ని ఇంపోర్ట్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడనే ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో ఇట్ ఈస్ ఇంపోర్ట్ ఏమి హెచ్టిటిపి క్లయింట్ మాడ్యూల్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి? ఫ్రమ్ @angular/common/http. సో దీని నుంచి మనము హెచ్టిటిపి క్లయింట్ మాడ్యూల్ని ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత దీన్ని మనం ఏం చేయాలి, మన ఇంపోర్ట్స్ అర్రేలో మనం పేస్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఈ విధంగా మనం హెచ్టిటిపి క్లయింట్ మాడ్యూల్ని ఇంపోర్ట్ చేసుకొని అలాగే మనము ఈ ఇంపోర్ట్స్ అర్రేలో యాడ్ చేసుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఒక కొత్త సర్వీస్ని క్రియేట్ చేస్తాను. సో ఇంటిగ్రేటెడ్ టెర్మినల్లో ఓపెన్, ఇక్కడ ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ మీరు రెడీగా పెట్టుకున్నారు కదా. సో ఇందులో ఏం చేస్తానంటే నేను ఒక సర్వీస్ని క్రియేట్ చేస్తాను. G ఫర్ జనరేట్, S ఫర్ సర్వీస్, పూర్తిగా కూడా రాయొచ్చు సర్వీస్ అని, షార్ట్కట్ ఫామ్ ఇస్ సర్వీస్ S. నెక్స్ట్ సర్వీస్ నేమ్ వచ్చేసి ఆత్ అని ఇస్తాను. సో అథెంటికేషన్ ప్రాసెస్ అని చెప్పేసి నేను ఆత్ అనే సర్వీస్ ఇస్తాను. ఇంకా మీకు కావాలంటే ఇక్కడ మనము టెస్ట్ ఫైల్స్ని స్కిప్ చేసుకుంటాం కదా, ఆ విధంగా కూడా మీరు స్కిప్ చేసేసుకోవచ్చు. ఓకే, దాన్ని ఇప్పుడు ఏం చేస్తామంటే ఇది ఒక సర్వీస్ని మనకి క్రియేట్ చేస్తుంది. ఓకే, డన్. సో సర్వీస్ హ్యాస్ బీన్ క్రియేటెడ్. ఇక్కడ చూసినట్లయితే మనకి ఆత్ అని చెప్పేసి ఒక సర్వీస్ మనకి క్రియేట్ అయ్యి ఉంటుంది. చూడండి, వెర్ ఇట్ ఈస్ ఎస్. చూడండి, ఆత్ అనే service.ts అనే ఫైల్ క్రియేట్ అయింది. ఇంకొకటి మనకి స్పెక్ ఫైల్ కూడా వచ్చింది. మనకి యాక్చువల్గా మనం ఇప్పుడు వరకు మన స్పెక్ ఫైల్స్ని స్కిప్ చేస్తూ ఉన్నాం, అట్లా కూడా చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఇది మనకి అవసరం లేదు, నేను దీన్ని డిలీట్ చేస్తాను. దట్ ఈస్ ఫర్ టెస్టింగ్ పర్పస్ కాబట్టి. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, auth.service.ts అనే ఫైల్ని ఓపెన్ చేసుకుంటున్నాను. సో ఇందులో ఏం చేస్తానంటే మనము హెచ్టిటిపి క్లయింట్ని మనం ఇంజెక్ట్ చేసుకోవాలి. సో కన్స్ట్రక్టర్లో ఏం చేస్తామంటే ప్రైవేట్ స్పేస్ అండర్స్కోర్ హెచ్టిటిపి. ఇక్కడ చూడండి, అండర్స్కోర్ అనేది ఎందుకు యూజ్ చేస్తారు అంటే ఏదైనా ఒక ప్రైవేట్ ప్రాపర్టీని మనం చూడగానే ఐడెంటిఫై చేసేదానికి అండర్స్కోర్ అనేది యూజ్ చేస్తాం. మీరు అండర్స్కోర్ యూజ్ చేసినా చేయకపోయినా తప్పేం లేదు. సో సజెషన్ ఏంటంటే ప్రైవేట్ వేరియబుల్స్కి, ప్రైవేట్ ప్రాపర్టీస్కి, పబ్లిక్ ప్రాపర్టీస్కి డిఫరెన్షియేషన్ కోసం మనం ఏదైనా ప్రైవేట్ ప్రాపర్టీ ఉన్నట్లయితే వాటికి మనము అండర్స్కోర్ అనేది స్టార్టింగ్లో రాస్తాం. ఓకే, దేనికి ఇంజెక్ట్ దేని యొక్క ఇన్స్టెన్స్ ఇది హెచ్టిటిపి క్లయింట్, హెచ్టిటిపి CLIENT క్లయింట్. ఎప్పుడైతే మనం హెచ్టిటిపి క్లయింట్కి ఇంజెక్ట్ చేస్తున్నామో ఖచ్చితంగా ఏం చేసుకోవాలి, దాన్ని ఇంపోర్ట్ కూడా చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ ఇంపోర్ట్ సెక్షన్లో తీసుకుందాం. సో ఇంపోర్ట్ వెర్ ఇట్ ఈస్ ఇంపోర్ట్ హెచ్టిటిపి క్లయింట్, హెచ్టిటిపి క్లయింట్. ఓకే, ఫ్రమ్ ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి, @angular/common/http. ఓకే, సో ఈ విధంగా మనం ఇంపోర్ట్ చేసుకుందాం. సో దాని తర్వాత ఏం చేసుకోవాలంటే మనం ఇక్కడ ఒక ప్రైవేట్ వేరియబుల్ తీసుకుంటున్నాను ఫర్ ద సేక్ ఆఫ్ URL. కాబట్టి నేను ఒక ప్రైవేట్ ప్రాపర్టీ తీసుకుంటున్నాను. ప్రైవేట్ ప్రాపర్టీ కాబట్టి అండర్స్కోర్ ఇస్తున్నాను. సో ఇట్ ఈస్ రిజిస్టర్ URL అని ఇస్తాను. సో ఆ టైప్ స్ట్రింగ్ ఇది. స్ట్రింగ్లో నేను ఏం చేస్తానంటే http://localhost మన సర్వర్ ఎక్కడ రన్ అవుతుంది, మనకి పోర్ట్ నెంబర్ 3000 పోర్ట్ నెంబర్ రన్ అవుతుంది. /API అని మన దాని ద్వారా మనకి రిజిస్టర్ అనే దానికి మనకి పాత్ అనేది ఇస్తున్నాం.
ఓకే, ఇక్కడ దాకా అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక మెథడ్ని డిఫైన్ చేద్దాం. సో రిజిస్టర్ యూజర్ అనే మెథడ్ని డిఫైన్ చేస్తాం. ఈ రిజిస్టర్ యూజర్ అనే మెథడ్ ఎప్పుడు వర్క్ అవుతుందంటే మనం రిజిస్టర్ బటన్ క్లిక్ చేస్తాం కదా, ఇక్కడ మన ఫ్రంట్ ఎండ్లో ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు ఈ మెథడ్ అనేది కాల్ అవ్వాలి. ఓకే, ఈ సర్వీస్ అనేది కాల్ అవ్వాలి. కాబట్టి రిజిస్టర్ యూజర్ అనే మెథడ్ ఇస్తాను. దీనికి నేను యూజర్ అనే ఆబ్జెక్ట్ని పాస్ చేస్తున్నాను. సో యూజర్ అనే ఆబ్జెక్ట్ పాస్ చేసిన తర్వాత దీనికి ఏ కాల్ చేయాలి, మన పోస్ట్ రిక్వెస్ట్ చేయాలి. కాబట్టి దిస్ డాట్ మనకున్నటువంటి _http డాట్ పోస్ట్ ఆఫ్ దిస్ డాట్ మనకి ఏ యూఆర్ఎల్కి మనం పంపించాలి _రిజిస్టర్ యూఆర్ఎల్. సెకండ్ పారామీటర్ ఏంటి, మనకి వస్తున్నటువంటి యూజర్ ఫామ్ డేటా అది ఎందులో ఉంది, యూజర్ అనే ఆబ్జెక్ట్లో ఉంది. ఓకే, మీరు గుర్తుపెట్టుకోండి, ఈ పోస్ట్ సర్వీస్కి ఆఫ్ టైప్ ఎనీ ఇవ్వండి. ఓకే, సో ఫైన్. ఒకసారి ఇదేం చేస్తుంది, మనకి రిటర్న్ చేయాలి కాబట్టి దిస్ హ్యాస్ టు రిటర్న్. ఓకే, సో ఫర్ సో గుడ్. సో ఇక్కడ దాకా అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే సేవ్ చేస్తున్నాను ఒకసారి. ఇప్పుడు నేను రిజిస్టర్ కాంపోనెంట్ డాట్ టీఎస్ ఫైల్ని ఓపెన్ చేస్తాను. సో ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఆత్ అనే సర్వీస్ ఉంది కదా, మనకి ఈ ఆత్ అనే సర్వీస్ మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనము కన్స్ట్రక్టర్లో ఇంజెక్ట్ చేసుకోవాలి. సో కన్స్ట్రక్టర్లో ఇంజెక్ట్ చేస్తాం కాబట్టి ప్రైవేట్ _auth ఆత్ ఏం సర్వీస్ ఇది, ఆత్ సర్వీస్. ఆత్ సర్వీస్ని ఇంజెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇంజెక్ట్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మనం దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి, ఇది మర్చిపోవద్దండి. సో ఇంపోర్ట్ వాట్ ఈజ్ ఆత్ సర్వీస్ ఫ్రమ్ ఎక్కడి నుంచి //ఆత్ సర్వీస్. ఓకే, గుడ్. సేవ్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ రిజిస్టర్ యూజర్ అని చెప్పేసి ప్రీవియస్ క్లాస్లో మనము కన్సోల్లో డిస్ప్లే చేసినాం. సో దీన్ని ఇప్పుడు నేను కామెంట్ సెక్షన్లో పెట్టేసి ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే ఆ సర్వీస్ని కాల్ చేస్తాను. అంటే దిస్ డాట్ త్రూ దిస్ ఆత్ సర్వీస్ డాట్ ఈ సర్వీస్లో ఏముంది, మనకి మెథడ్ రిజిస్టర్ యూజర్ అని ఉంది కదా, ఇక్కడ మనం ఇందాక రాసాం. సో రిజిస్టర్ రిజిస్టర్ యూజర్ దీన్ని నేను కాపీ చేసుకుంటాను స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా ఉండేదానికి. సో ఆత్ డాట్ రిజిస్టర్ యూజర్. సో దానికి నేను పారామీటర్గా పాస్ చేయాలి. పారామీటర్ ఇక్కడ యాక్సెప్ట్ చేస్తుంది, యూజర్ అనే ఆబ్జెక్ట్ పారామీటర్గా యాక్సెప్ట్ చేస్తుంది కాబట్టి మనము పారామీటర్ పాస్ చేయాలి. ఏ పారామీటర్ పాస్ చేయాలి, మనకి ఇక్కడ వస్తున్నటువంటి ఈ రిజిస్టర్ యూజర్ డేటా. సో దాన్ని నేను కాపీ చేసుకుని స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా ఉండేదానికి నేను కాపీ చేస్తున్నానండి. దిస్ డాట్ రిజిస్టర్ యూజర్ డేటా. ఒకసారి ఇది రిజిస్టర్ యూజర్ డేటాకి మనము పంపించిన తర్వాత మనకి సరిపోదు, ఫస్ట్ మనం ఏం చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి. కాబట్టి డాట్ సబ్స్క్రైబ్లో డేటా సక్సెస్ఫుల్గా వచ్చినట్లయితే ఏం చేస్తాం, మనము రెస్పాన్స్గా వచ్చినట్లయితే దాన్ని నేను కన్సోల్లో డిస్ప్లే చేస్తాను. ఇట్ ఈస్ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఏదైతే రెస్పాన్స్గా వస్తుందో దాన్ని. సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ ఎనీ ఎర్రర్ ఏమైనా ఉన్నట్లయితే దాన్ని కూడా నేను ఏం చేస్తానంటే కన్సోల్లో డిస్ప్లే చేస్తాను. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఎర్రర్. సింపుల్ అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఇప్పుడు మనం ఈ ఆత్ సర్వీస్ని మనం app.module.ts కూడా మనము ప్రొవైడర్స్ అర్రేలో ప్రొవైడ్ చేయాలి. సో ప్రొవైడర్స్ app.module.ts ఓపెన్ చేసి ఏవైనా సర్వీసెస్ మనం క్రియేట్ చేసినట్లయితే మన అప్లికేషన్లో ఆ సర్వీసెస్ మన అప్లికేషన్లో వర్కౌట్ అవ్వాలంటే అటువంటి సర్వీసెస్ని మీరు ఎన్ని సర్వీసెస్ క్రియేట్ చేసినా పర్లేదు, ప్రతి దాన్ని మనము app.module.tsలో ప్రొవైడర్స్ అర్రేలో ప్రొవైడ్ చేయాలి. ఓకే, సో ఇట్ ఈస్ ఆత్ సర్వీస్. ఓకే, ఒకసారి ఆత్ సర్వీస్ని మనం ప్రొవైడ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఇది ఇంపోర్ట్ కూడా అయిపోయి ఉంటుంది, నో ప్రాబ్లం. సపోజ్ ఇంపోర్ట్ కాకపోతే మీరు మాన్యువల్గా రాయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు దాకా సేవ్ చేస్తున్నాను, అన్నిటిని ఫైల్ సేవ్ చేసేసి ఒకసారి కన్సోల్ ఓపెన్ చేసుకుంటున్నాను. చూడండి, కన్సోల్ ఇప్పుడు దాకా అయితే ఎటువంటి ఎర్రర్స్ లేవు. ఇప్పుడు మెయిల్ ఐడి వచ్చేసి నేను x@x.com అని ఇస్తాను. సో పాస్వర్డ్ వచ్చేసి 1234 అని ఇస్తున్నాను. రిజిస్టర్ చేసినట్లయితే వీ విల్ గెట్ మోస్ట్ ప్రాబబ్లీ 1 ఎర్రర్. రైట్, ఎగ్జాక్ట్లీ. చూడండి ఇక్కడ ఎర్రర్ ఏమొస్తుంది చూడండి, డేటా అయితే అన్నోన్ ఎర్రర్. చూడండి ఇక్కడ http లోకల్ హోస్ట్ 3000 వాట్ ఈస్ దట్ కనెక్షన్ ఎర్రర్. ఇక్కడ ఎందుకు వస్తుంది ఈ ఎర్రర్, ఎందుకు వస్తుంది అంటే ఇప్పుడు మన ఫ్రంట్ ఎండ్ ఏ పోర్ట్ మీద రన్ అవుతుంది, మనకి 4200 పోర్ట్ మీద రన్ అవుతుంది. కానీ బ్యాక్ ఎండ్ దేని మీద రన్ అవుతుంది, మనకి సర్వర్ అనేది దేని మీద రన్ అవుతుంది, ఇక్కడ చూసినట్లయితే పోర్ట్ నెంబర్ 3000 మీద రన్ అవుతుంది. సో ఇది మనకి పోర్ట్ నెంబర్తో వచ్చినటువంటి ఇష్యూ. వీటిని మనం ఫిక్స్ చేసుకునే దానికి మిడిల్ వేర్ మనము కార్స్ని యూజ్ చేయాలి.
సో కార్స్ని ఎలా యూజ్ చేయాలి అంటే ఇక్కడ చూడండి, మీరు ఒకసారి ఈ సర్వర్ అనే ఫోల్డర్ మనం క్రియేట్ చేసుకున్నాం ప్రీవియస్ క్లాస్లో. ఈ సర్వర్, ఓకే, ఈ సర్వర్ మీద రైట్ క్లిక్ చేసి ఓపెన్ ఇన్ ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ తీసుకోండి. ఓకే, సో ఈ సర్వర్ ఫోల్డర్లో ఏం చేస్తామంటే వీ హ్యావ్ టు ఇన్స్టాల్ దట్ కార్స్ ప్యాకేజ్. సో ఎలా ఇన్స్టాల్ చేయాలి? ఇట్ ఈస్ npm ఇన్స్టాల్ -save స్పేస్ కార్స్. ఇది ఇంతకు ముందే నేను చూపించవచ్చు, ఇటువంటి ఎర్రర్ వస్తుందని చెప్పేసి మీకు ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తున్నాను. ఓకే, ఎప్పుడైతే మనం సర్వర్ ఫోల్డర్ మనం క్రియేట్ చేస్తున్నామో అప్పుడే ఇది రాసేస్తాం మనం. ఓకే, కాబట్టి ఇప్పుడు ఎర్రర్ చూపించాలి కాబట్టి ఇప్పుడు దాకా నేను ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తున్నాను. ఓకే, కార్స్ని ఇన్స్టాల్ చేద్దాం. ఓకే ఓకే, డన్. సర్వర్ ఇన్స్టాల్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ సర్వర్లో server.js ఫైల్ ఒకటి ఉంటుంది కదా మనకి. ఈ server.js ఫైల్ని ఓపెన్ చేసుకుందాం. సో ఇక్కడ మన పోర్ట్ నెంబర్ 3000 ఉంది. సో ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ వేర్ ఇట్ ఈస్ ఎక్స్ప్రెస్, ఈ కాన్స్టెంట్ యాప్ ఎక్స్ప్రెస్ తీసుకున్నాను కదా, ఈ లైన్ తర్వాత ఏం చేస్తానంటే మనం ఒక కాన్స్టెంట్ డిఫైన్ చేద్దాం. ఫర్ ద సేక్ ఆఫ్ కార్స్ ఈజ్ ఈక్వల్ టు రిక్వైర్ ఆఫ్ సింగిల్ కోట్స్లో కార్స్. ఓకే, చేసిన తర్వాత ఇది ఫస్ట్ దీని బదులు ఇక్కడ కట్ చేసేసి స్టార్టింగ్లోనే రాస్తాను. రిక్వైర్ సెక్షన్స్ అని ఒక దగ్గర ఉంటాయి. సో ఇప్పుడు ఈ ఎక్స్ప్రెస్కి ఇన్స్టెంట్ క్రియేషన్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఏం చేస్తామంటే యాప్ డాట్ యూస్, దేని యూస్ చేసుకోవాలి? ఇప్పుడు మనం ఇన్స్టెన్స్ క్రియేట్ చేసినాం కదా, QUIRE. ఓకే, సో యూస్ దిస్ కార్స్కి మళ్ళీ బ్రాకెట్స్ పెట్టండి. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తానంటే సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు సర్వర్ని స్టార్ట్ చేస్తాను. సో ఎలా స్టార్ట్ చేయాలి? node స్పేస్ సర్వర్. ఇప్పుడు ఆటోమేటిక్గా మనకు సర్వర్ అనేది ఎక్కడ రన్ అవుతుంది? సర్వర్ రన్స్ అట్ లోకల్ హోస్ట్ 3000 అని చెప్పేసి పోర్ట్ నెంబర్ అని చెప్పి మనకు వస్తుంది. ఇక్కడ మీరు గమనించండి. సో ఎక్కడ ఇది? ఓకే, సర్వర్ పోర్ట్ నెంబర్ 3000 దగ్గర వర్క్ అవుతుంది, ఎటువంటి ఎర్రర్ లేదు. ఓకే, ఇక్కడ చూడండి, సర్వర్ ఈజ్ రన్నింగ్ అట్ పోర్ట్ నెంబర్ 3000. సో ఇప్పుడు మనకి పోర్ట్ నెంబర్ అనేది కరెక్ట్గా రన్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం ఒకసారి అప్లికేషన్ రన్ చేద్దాం. సో రన్ చేసినట్లయితే క్లోజ్ చేస్తున్నాను, ఒకసారి రీలోడ్ చేస్తున్నాను. సో అవర్ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ ఈజ్ రన్నింగ్ అట్ పోర్ట్ నెంబర్ 4200. ఇప్పుడు మనం కార్స్ యూజ్ చేసాం కాబట్టి కన్సోల్లో చూసుకున్నట్లయితే మనకి ఇప్పుడు ఆ ఎర్రర్ అనేది రాకూడదు. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే test.com అని ఇస్తాను. పాస్వర్డ్ ఈజ్ ఆల్సో టెస్ట్ అని ఇస్తాను. రిజిస్టర్ చేసినట్లయితే ఇప్పుడు చూడండి ఆ ఎర్రర్ మనకి పోయింది. అంటే పోర్ట్ నెంబర్తో ఇష్యూస్ ఏమన్నా వచ్చినట్లయితే ఫ్రంట్ ఎండ్ ఒక పోర్ట్ నెంబర్తో రన్ అవుతున్నప్పుడు, బ్యాక్ ఎండ్ ఒక పోర్ట్ నెంబర్తో రన్ అవుతున్నప్పుడు మనము కార్స్ అనే మిడిల్వేర్ ప్యాకేజ్ని యూజ్ చేసుకోవాలి. సో సక్సెస్ఫుల్గా ఏమైంది మనకి ఇప్పుడు చూడండి, ఈమెయిల్ వచ్చేసి test.com వచ్చేసింది. అలాగే పాస్వర్డ్ టెస్ట్ కూడా మనకి రిసీవ్ అయింది. ఇది ఆటోమేటిక్గా మనకి ఎక్కడ స్టోర్ ఉంటుంది? MongoDBలో స్టోర్ అవుతుంది. సో MongoDBలో ఆల్రెడీ ప్రీవియస్లో మనము పోస్ట్ మ్యాన్ యూజ్ చేసినప్పుడు రెండు డీటెయిల్స్ మనము స్టోర్ చేసాము. ఇప్పుడు మనము టెస్ట్ అనే దాన్ని పంపించాము. ఒకసారి రీలోడ్ చేసినట్లయితే ఇప్పుడు ఇక్కడ మనకి టెస్ట్ అన్న యూజర్ కూడా రిజిస్టర్ అయి ఉండాలి మనకి. ఐఎమ్ రీలోడింగ్ దిస్ MongoDB. 1 second. కలెక్షన్స్ కొద్దిగా నెట్ నా దగ్గర స్లో ఉందండి. సో ఇట్ ఈస్ రిట్రీవింగ్ లిస్ట్ ఆఫ్ డేటాబేసెస్ అండ్ కలెక్షన్స్. ఇక్కడ మనకి ఈవెంట్స్ DB అనేది డేటాబేస్ మన ప్రీవియస్ క్లాస్లో క్రియేట్ చేసి పెట్టుకున్నాము. అందులో మనము పోస్ట్ మ్యాన్ యూజ్ చేసి ఇద్దరిని రిజిస్టర్ చేసాం.
సో ఇప్పుడు ఏంటి మనకి టెస్ట్ అనే దాన్ని కూడా పంపించాం. చూడండి యాక్చువల్గా ఇక్కడ ఇంతకుముందు ప్రీవియస్ రిజిస్ట్రేషన్స్ ఇవి బై యూజింగ్ పోస్ట్ మ్యాన్ సర్వీస్. ఇప్పుడు మనము క్రియేట్ చేసినట్టు రిజిస్టర్ చేసినటువంటి ఇది యూజర్ నేమ్, ఈమెయిల్ ఐడి ఈజ్ test.com, పాస్వర్డ్ ఈజ్ టెస్ట్. సో ఈ విధంగా మనము ఒక రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది మనము మన యాంగులర్ అప్లికేషన్స్లో మనం చేసుకోవచ్చు. ద సేమ్ ప్రొసీజర్ వచ్చేసి నెక్స్ట్ క్లాస్లో లాగిన్కి డిస్కస్ చేసుకుందాం. సో లాగిన్ యూఏ ఎలా డిజైన్ చేయాలి, అలాగే లాగిన్ సర్వీస్ని ఎలా క్రియేట్ చేయాలని చెప్పేసి నెక్స్ట్ ఫర్దర్ కమింగ్ క్లాసెస్లో డిస్కస్ చేసుకుందాము. సో ఈ వీడియో ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి. సింపుల్ అండి, చిన్న లాజిక్ అంతే. ఒకసారి మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఈజీగా అర్థమవుతుంది. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్కి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి గైస్. సీ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. అంటిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే. బై బాయ్.